ఐ లవ్ వైట్. యూకేలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అనుకునే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే ఫెర్రీ తీసుకోవాలి. ఫెర్రీలో నుంచి వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ అంతా వాటర్ అండ్ చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ వెళ్తూ ఉండడం చూడొచ్చు. సో వెళ్ళేటప్పుడు ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు అందరూ 1 డే ట్రిప్ తీసుకొని అక్కడికి వెళ్ళి నీడిల్స్, ఫ్రెష్ వాటర్ అండ్ పర్ల్ వాటర్ బీచెస్ చూసి వచ్చేస్తారు. మేమైతే 2 డే ట్రిప్ తీసుకున్నాము. ఎందుకంటే ఇవే కాకుండా అక్కడ ఇంకా చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అవి ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఐ లవ్ వైట్లో ఫెర్రీ దిగిన తర్వాత నీడిల్స్కి వెళ్ళే దారిలో ఒక పర్ల్ షాప్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ చూడటమే కాదు, మీరు అక్కడి నుంచి షాపింగ్ చేయకుండా అయితే బయటకి వెళ్ళరు. అండ్ రియల్గా ఈ ఆస్ట్రిచెస్లో పర్ల్స్ని ఇలా చూడొచ్చు. అండ్ ఇంకో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మొత్తం పర్ల్స్తో తయారు చేసిన ఒక డ్రెస్ చూశాను. సూపర్ ఉంది, లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ పర్ల్స్ అన్నీ కూడా అక్కడ రియల్ ఫ్రెష్ వాటర్ బే నుంచి తీసిన రియల్ పర్ల్స్ అన్నమాట. సో షాపింగ్ చేసినా చేయకపోయినా అక్కడికి వెళ్ళి కలెక్షన్ చూడటం అయితే మర్చిపోకండి. అలా కాస్త పర్ల్ షాపింగ్ చేసుకొని నీడిల్స్ దగ్గరికి బయలుదేరాం. అదిగో అక్కడ కనిపిస్తుంది తెల్ల తెల్లని కొండల్లాంటివి, మంచు కొండల్లా ఉన్నాయి కానీ మంచు కొండలు కాదు, అవి నీడిల్స్ అంటారు. అది ఆ వైట్ కలర్ ఇసుక లాంటి ఒక రాక్ లాంటి స్ట్రక్చర్ అనమాట. సో అక్కడికి బయలుదేరుతూ ఆత్రం ఆగక ఈలోపే వీడియోలు తీసేసాను అనమాట. సో ఇలా డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ నీడిల్స్కి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి అలా నడుచుకుంటూ కిందకు వెళ్ళి పైకి వచ్చేటప్పుడు ఈ జైంట్ వీల్ లాంటిది ఎక్కి పైకి వచ్చాము. పైకి వచ్చేటప్పుడు మధ్యలో స్మైల్ అనే ఒక బోర్డు కనిపిస్తుంది. నవ్వటం అయితే మర్చిపోవద్దు, ఫొటోస్ వస్తాయి మీకు, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. వచ్చిన తర్వాత అక్కడ చుట్టూ చాలా షాపింగ్ ఉంటాయి. షాపింగ్ చూడటం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది శాండ్ స్టోర్ అనమాట. ఈ స్టోర్లో అక్కడే దొరికే రంగుల ఇసుకలతో బొమ్మలు బాగా తయారు చేస్తారు. మీరు కూడా మీకు కావాల్సిన స్ట్రక్చర్ చేసుకోవచ్చు. అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక వాటర్లో కాయిన్స్ వేస్తారనమాట. ఆ కాయిన్స్తో మీరు ఆ బెల్ రింగ్ చేసి ఏదైనా విష్ కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. సో కానీ అక్కడ ఆ బెల్ రింగ్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. ఐ లవ్ వైట్లో నీడిల్స్ దగ్గర షాపింగ్లో ఇంతకుముందు శాండ్ స్టోన్ షాప్ చూసాం కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే గ్లాస్ మేకింగ్ స్టోర్ చూడొచ్చు. ఈ గ్లాస్ మేకింగ్ స్టోర్లో ఒక్కటని ఏం చెప్పాలి, ఆడుకునే చిన్న బొమ్మల దగ్గర నుంచి బ్యూటిఫుల్ డిజైన్డ్ మేకింగ్ డెకరేటివ్ ఐటమ్స్, జార్స్, ఫ్లవర్ వాస్, ఒకటేంటి సింప్లీ సూపర్. అక్కడి నుంచి చూస్తూనే ఉండిపోవాలనిపించింది నాకైతే. మీరు వెళ్తే డెఫినెట్గా అక్కడి నుంచి ఏమి కొనకుండా అయితే రారు, గుర్తుపెట్టుకోండి. ఈ గ్లాస్ మేకింగ్ స్టోర్ చూడటం అస్సలు మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. ఐటమ్స్ అన్నీ కూడా, ఇక్కడున్న కలెక్షన్స్ అన్నీ కూడా సింప్లీ సూపర్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసే బొమ్మలు లాంటి గ్లాస్ కార్వింగ్స్ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాక్లెట్ లాంటి స్ట్రక్చర్స్, యానిమల్ స్ట్రక్చర్స్, ఫ్లవర్ వాజెస్, సో చాలా ఉన్నాయి. ఈ స్టోర్ని కూడా చూడడం మర్చిపోవద్దు. ఇక్కడితో అయిపోయింది, ఇంకొక బీచ్కి వెళ్ళి అక్కడ కూడా చూసుకొని ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటే తప్పే. వీడియోలో ముందుగా నేను చెప్పినట్టు బొటానికల్, ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. బొటానికల్ వర్క్షాప్, ఆర్ట్స్ వర్క్షాప్ అని, మోడర్న్ విలేజ్, సో ఇలా ఇక్కడ చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఆర్ట్స్ వర్క్షాప్ని కూడా నేను కవర్ చేసేస్తున్నాను, బికాజ్ నాకు బొటానికల్ వర్క్షాప్ కన్నా ఆర్ట్స్ వర్క్షాప్ చాలా ఇంట్రెస్ట్, అందుకే ఇక్కడికే వచ్చాను. సో క్రియేటివ్ ఐటమ్స్ ఎన్నో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ వర్క్షాప్లో వాళ్ళు మీకు నేర్పిస్తారు కావాలి అంటే ఎలా క్రాఫ్ట్స్ చేయాలి. ఇక్కడ మీకు టైం ఉంటే మీరు డే ఇక్కడ స్పెండ్ చేసి
నేర్చుకోవచ్చు. నేర్చుకొని ఇక్కడే వాళ్ళే మెటీరియల్ ఇస్తారు, మీరు తయారు చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. సో అండ్ ఇంకా నేను చెప్పినట్టు మోడర్న్ విలేజ్ అనేది ఒకటి కవర్ చేయాలి. సో అది నా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఐల్ ఆఫ్ వైట్ వెళ్తే మోడర్న్ విలేజ్ చూడటం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ స్పెషాలిటీ, అక్కడ అందరూ జైంట్స్ ఉంటారు. జైంట్స్ని చూడొచ్చు, మనుషులందరూ జైంట్స్లా ఉంటారు. ఇల్లులు, చెట్లు అన్నీ కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నారో జైంట్స్ లాగా. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. సో ఈ మోడర్న్ విలేజ్ అనేది టోటల్ ఐల్ ఆఫ్ వైట్ మొత్తం ప్లాన్ అంతా కూడా చిన్న చిన్న హౌసెస్, చిన్న చిన్న చెట్లు, ట్రైన్ ట్రాక్స్ లాగా ఒక ప్లాన్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. వాటి పక్కన, ఆ ఇళ్ళ పక్కన అలా ఫోటోలు దిగుతూ ఉంటే మనం జైంట్స్ లాగా మారిపోయినట్టు, ఏదో ఘటోత్కచుడు మూవీలో చూపించినట్టుగా అలా ఉంటుందన్నమాట.